హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో క్రిస్పీగా చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పినట్టు ఈ విధంగా చెక్కలు చేయండి, చాలా బాగొస్తాయండి. అందరూ నా ఛానల్ చూస్తున్నారు, వీడియోస్ని లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు మరిన్ని వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా ఇక్కడ నేను చెక్కల కోసం ఈ గ్లాస్తోని 3 గ్లాసెస్ వరకు పిండి తీసుకున్నాను. ఈ గ్లాస్తోని 3 గ్లాసెస్ పిండి అయితే మనకు 1 kg వరకు ఉంటుంది. ఇక్కడ మనం బియ్యం పిండి పట్టించుకునేటప్పుడు కూడా పిండిని చాలా మెత్తగా పట్టించుకోవాలి. అప్పుడే మనకు అప్పాలు అనేవి క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఇక్కడ నేను 1 kg బియ్యం పిండికి 1 టీ స్పూన్ ఫుల్గా వెన్న వేసుకుంటున్నాను. వెన్న వేసి మనం మొత్తం బియ్యం పిండిలో కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. వెన్న అనేది మనం పిండికి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తంలోకి కలిపిన తర్వాత మనం ఈ బియ్యం పిండికి సరిపడా కారం, ఉప్పు అవన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 kg బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువగా కారం తినేవాళ్ళు 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు కొద్దిగా వేసుకోండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ పైన కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ అన్ని జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు వాము వేసుకుంటున్నాను. అలాగే నువ్వులు 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ పల్లీలు, శనగపప్పుని ఈ విధంగా నానబెట్టి పెట్టుకున్నాను. మనం 1 అవర్ ముందే ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. పల్లీలు లైట్గా వేయించితే పైన పొట్టు మొత్తం ఊడిపోతుంది. వాటిని ఇలా 2 ముక్కలుగా అయ్యేటట్టు చేసుకొని వాటిని నానబెట్టి పెట్టుకోవాలి. పొట్టు అనేది మొత్తం చెరుక్కోవాలి. చెరుక్కొని పప్పులు అలాగే ఈ శనగపప్పు, పచ్చి శనగపప్పుని ఈ రెండింటిని 1 అవర్ ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను పల్లీలు 1 టేబుల్ స్పూన్ వరకు 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అలాగే శనగపప్పు 1 టేబుల్ స్పూన్ అని వేసుకున్నాను. వీటిని కూడా మనం ఈ బియ్యం పిండిలో వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 2 కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను. ఫ్రెష్ కరివేపాకు తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకుని సన్నగా కట్ చేసి దాన్ని కూడా వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను. కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నిటిని మనం పిండిలో మొత్తం కలిసేటట్టు ఒక్కసారి కలుపుకోవాలి. ఇక్కడ మనం పిండి కలుపుకున్న తర్వాత మధ్యలో కొంచెం హోల్ లాగా చేసుకొని వేడి నీళ్ళతోనే తడుపుకోవాలి. పిండి మొత్తాన్ని వేడి నీళ్ళతో తడిపితే అప్పాలు అనేవి మనకు చాలా బాగా పొంగుతూ వస్తాయి. ఇక్కడ స్టవ్ పైన నీళ్ళు కూడా పెట్టుకున్నాను, మరుగుతున్నాయి. ఈలోపు ఇక్కడ బాండి పెట్టుకొని ఆయిల్ కూడా పోసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కే వరకు పిండి తడుపుకోవచ్చును. ఇక్కడ నేను పిండిని మొత్తం వేడి నీళ్ళతోనే తడుపుకుంటున్నాను. మనకు పిండి కొంచెం తడిసే వరకు వేడి నీళ్ళు పోసుకోవాలి. తర్వాత మనకు నీళ్ళు కొంచెం తక్కువైనా సరే చల్ల నీళ్ళతో తడుపుకోవచ్చు అన్నమాట. ఇలా పిండి మొత్తం కలిసే వరకు వేడి నీళ్ళతో తడుపుకుంటే చాలు. ఈ విధంగా పిండి మొత్తంని వేడి నీళ్ళతో తడుపుకున్నాం కదా, దీన్ని ఇలా మొత్తం స్పూన్తోనే కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. మనం ఇప్పుడు కొంచెం పిండిని ఒక వేరే బేసన్లోకి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ కొంచెంగా పిండిని తీసుకొని దాన్ని మనం తడుపుకోవాలి. ఈలోపు మనం ఈ వేడి నీళ్ళతో తడిపిన పిండి పైన ఒక మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. దీన్ని నేను కొద్దిగా తీసుకొని కొన్ని చల్ల నీళ్ళు పోసుకొని తడుపుకుంటున్నాను. అంటే నార్మల్ వాటర్తో తడుపుకుంటున్నాను. మనం ఇక్కడ పిండిని కొంచెం గట్టిగానే తడుపుకోవాలి. పిండి మనకు మెత్తగా అయితే చెక్కలు కూడా ఆయిల్ పీల్చుకుంటాయి.
ఈ విధంగా పిండిని మనం కొంచెం గట్టిగానే తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న పిండిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ కూడా ఈ విధంగా ఈ సైజ్ బాల్స్ వచ్చేటట్టు చేసుకుంటున్నాను. అన్ని బాల్స్ రెడీగా ఉంచుకొని మనం ఇప్పుడు పూరీ ప్రెస్ని కూడా రెడీగా పెట్టుకోవాలి. పూరీ ప్రెస్ని తీసుకొని దీని లోపలికి ఒకటి ప్లాస్టిక్ కవర్ ఇట్లాంటిది తీసుకున్నాను. సాల్ట్ కవర్ తీసుకొని దాన్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక బౌల్లో కొంచెం ఆయిల్ కూడా పక్కన ఉంచుకోవాలి. మనం ఒత్తుకున్నవి చెక్కలన్నీ కూడా వేసుకోవడానికి పక్కన ఇంకోటి ప్లాస్టిక్ పేపర్ పరుచుకున్నాను. ఇప్పుడు నేను ఒక చిన్న బాల్ తీసుకొని దాన్ని ఆయిల్లో డిప్ చేసుకొని ఈ విధంగా మధ్యలో పెట్టుకొని ఒత్తుకుంటున్నాను. ఇదే విధంగా మనం అన్ని చెక్కల్ని కూడా ఇలా ఒత్తుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కూడా ఒత్తుకొని మనం ఆయిల్లో కాల్చుకోవాలి. మనం వేసుకున్న పల్లీలు, శనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా ప్రతి అప్పలో కూడా 2 పల్లీలు, శనగపప్పు అన్నీ కూడా వస్తాయి. తినేటప్పుడు మనకు మధ్య మధ్యలో తగులుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా అన్ని చెక్కల్ని కూడా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ వేడి పెట్టుకున్నాను కదా, ఆ వేడైన ఆయిల్లో మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న చెక్కలన్నింటినీ కూడా వేసి కాల్చుకోవాలి. ఆయిల్ మనకు మంచిగా వేడవ్వాలి. వేడైన తర్వాతనే వేసుకోవాలి. ఈ విధంగా మనం అన్నిటినీ వేసిన తర్వాత ఒక్కసారి పైనుండి ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడం వల్ల మన కప్పలు అనేవి బాగా పొంగుతాయి. ఆ విధంగా వేసి ఒక్కసారి ఈ విధంగా ప్రెస్ చేయండి. మనకు పూరీలు పొంగునట్టు పొంగుతాయి. ఎట్ ద సేమ్ పాయింట్లో మనకి క్రిస్పీగా క్రంచీగా కూడా వస్తాయి. మనం కాల్చేటప్పుడే అవి క్రిస్పీగా అయిపోవాలి. కొంచెం మెత్తగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల కూడా మనకు తర్వాత అవి నమిలేటప్పుడు ఇబ్బందికరంగా ఉంటాయి. మనం కాల్వడమే పర్ఫెక్ట్గా కాల్చుకోవాలి. ఆయిల్లో నుండి తీయగానే మనకు చెక్క అనేది ఇట్లా విరిగిపోవాలి. చెక్కలు అనేవి చూస్తున్నారు కదా, ఇదే విధంగా అన్నిటినీ చేసి తీసుకోవాలి. మనం మంటను ఒకటే ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అదే ఫ్లేమ్లో అన్నిటినీ కూడా కాల్చుకోవాలి. మనకి ఇక్కడ ఈ విధంగా ఉడకడం అనేది ఆగిపోతే అప్పలు అనేవి కాలినట్టు. ఈ విధంగా ఉడకడం మొత్తం ఆగిపోయిన తర్వాత వాటిని ఒకసారి చూసి తీసుకోవాలి. ఇలా అన్నిటినీ తీసుకున్న తర్వాత ఒకసారి చూడండి. మీరు ఇలా విరగొడితే ఎంత బాగా విరిగిపోయాయో చూడండి. ఈ విధంగా కాల్చుకుంటేనే మన కప్పలు ఎన్ని రోజులైనా అలాగే క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. మనం కొంచెం మెత్తగా ఉన్నప్పుడు తీసి డబ్బాలో వేసుకోవడం వల్ల అవి తినేటప్పుడు మనకు నమలడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో కాల్చేటప్పుడు కూడా జాగ్రత్తగా కాల్చుకోండి. ఇంతే అండి. ఈ విధంగానే అన్ని అప్పల్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, అప్పల్ని ఒకే చేత్తో ఇలా అంటే ఎంత బాగా విరిగిపోయాయో అంత క్రంచీగా క్రిస్పీగా వస్తాయి. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.